వచ్చే వరకు ఏడుస్తూ ఉంటాను. అత్యాచారం చేసి నూనె పూడి తీయాలి, మేడ పట్టి గొంతు పుష్టి కాల పెట్టాలి. నేను చెప్పేదంత లోకం మొత్తం వీణపడాలి. నీ చెల్లి కోసం నేను జన నీలబడాలి. నేను పాడేది పాటల్ని కథ చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్స్ నచ్చి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను? ఇవ్వటి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎంతమంది గుర్తించాడు డాడీ నన్ను అసలు. వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ముసురు. చిన్న బట్టలు లేకపోతే చంపేయాలా? ఇంకెన్ని రోజు దాచుకుంట ప్రాణం ఇలా? నేను చెబుతూ ఎలా ఎగబడికెళ్ళలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. మనుషులని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయలు మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపిసి దీవించే గురువులు నడు మీద చీపిసి కోరారు పరుగులు. చింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిల పండు నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి లోకల్స్ చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. జగమంతా పరుగులు తీస్తాను ఇంట బయట అనుపని రంగంతా.